ఫ్రెండ్స్ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాం. ఓబర్ అన్న కూడా వచ్చేసాడు. ఎత్తిగా కారు ఎక్కేసాం. ఓకే, మీ పేరన్నా? జయచంద్ర గారు. ఓకే. అమ్ములు టిఫిన్ పెట్టి లేదని మొహం మార్చి కూర్చుంది. అక్కడ వచ్చింది. అమ్మో, ఏసీ వస్తుందమ్మా. అరే అయ్యో మామిడికాయ చెట్టు తీరా. చట్నీ కవర్ ఎక్కడ పెట్టింది? సాంబార్ కవర్ ఇదే కదా. ఇడ్లీ తింటారా? దానా వాటర్ మందా ఇదా? చట్నీ ఏమా ఫస్ట్ 2 ఇడ్లీ పెట్టమంటావా? ఏమోకే నీకు ఏమా పూరి కావాలంటే పూరి కూడా ఉందమ్మా. ఏం చేస్తుంది? వస్తుందా? చికెన్ చేస్తున్నా. దోశ ఇద్దరిని ఏమన్నా ఇబ్బంది పెట్టమాట. ఇప్పుడు కాలేదు పోన్లే. సాంబార్ కూడా ఏంటమ్మా? టీయా? ఇట్లే కదా తాగా. పెట్టుకొని ఇలాగా చిన్న ముక్కలు వేసి కొంచెం కారపొడిలో ముంచి తర్వాత చట్నీతో ప్రసాద్ చెప్పే బదులు తినిపించేయచ్చు కదా, ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? కొంచెం అలా తినిపిస్తా ఉంటే ఎదుటోళ్ళు కూడా నేర్చుకుంటారు. గ్రావెల్ భరించలేకపోతుంది అమ్ములు. సాంబార్ కూడా అందుకే అది లావ్ అయిపోయింది. ఏములు ప్రేమను భరించలేక లావ్ అయిపోయావా? మామిడికాయ చెట్టు తీసాము. గుచ్చుతాను కాలు సగం లేపేశాడా? ఇదిగా తింటలేరా? అలా అయితే బాగుంది. సునీతు హాయ్ చెప్పమా. యూట్యూబ్లో వస్తుంది. దోశలు వేసినా లైన్గా ఎగురు. ఏమా ఏం కావాలి? దోశ ఎవరికి? నాకు. దోశ 2 కట్ చేయి. తింటారు. రేపు అందరూ ఏమో దోశ బాటిల్ పెట్టాడు అనుకోవాలి. అగేనే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పూరి తింటామమ్మా. ఇడ్లీ పెట్టి ఫస్ట్ సింగలో, తర్వాత 2 పూలు.
బడిగంటి రామారావు గారు ఆణిముత్యాలు. పక్కరా ఓ ఫోటో కూడా వాళ్ళ తాతకు పంపిద్దాం. ఫ్రెండ్స్, అన్నయ్య ఇంటికి అయితే వచ్చేసాం. పైకి వెళ్ళిపోతున్నాం. ఇదే క్యాబ్, మేము వచ్చిన క్యాబ్. అన్నయ్య ఒకసారి ఎదురుకి ఎక్కడ తీస్తారా ఫోటో? రాయల్ ఎన్ఫీల్డ్ మీద రాయల్ మీద ఎక్కడ తీస్తాం? రాయల్ ఎన్ఫీల్డ్ అదో బండి పేరు ఏం చెప్పు. నింజా నింజా బైక్ తోలట్లేదు, అమెరికాలో ఉన్నాడు అక్షయ్. ఇవాళ వేస్తాయి కదా రౌండ్. ఆ గాలి ఉందా? ఉంది గాలి వేస్తా. చాలు ఇక అది బా మా వీడియో కలర్ఫుల్. ఎందుకు కాటన్ శారీ కొనాలంట, షాపింగ్ అంట, తీసుకెళ్ళి ఆటం చీరలు కొనుక్కోవాలంటే విజయవాడలోనే కొనుక్కోవాలి. పట్టు చీరలు కొనుక్కోవాలంటే హైదరాబాద్ లో కొనుక్కోవాలి. దేనికి? కాటన్ చీరలు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, పట్టు చీరలకి వెళ్దాం. 50% అంట. 50,000 చీర అయితే 25,000. లేదు లేదు ఇలా రానికి సరే ఇలా కూడా సంతోషపడతారా? అలాంటి రియల్ వీడియో చేస్తున్నాడు మరి విజయ్. ఇప్పుడైతే మనం రమక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాము. రాగానే అక్క చక్కగా మంచి మ్యాంగో రసం పిండి చక్కగా బౌల్లో వేసి ఇచ్చింది. ఈ సంవత్సరం ఫస్ట్ మామిడికాయ మాత్రం అక్క వాళ్ళ ఇంట్లోనే మేము తింటున్నాము. అయ్యో అవన్నీ బంగినపల్లి మామిడికాయలు, ఇవేమో రసం. ఇవి నూజిబీడ్ నుంచి తీసుకొచ్చారంట. నూజిబీడి మామిడికాయలు అంటే మంచి పెట్టింది పేరు అన్నమాట. పక్క అయితే వంట ప్రిపేర్ చేస్తుంది. తినమా? నువ్వేమో వాళ్ళకి రకరకాలు వండి పెట్టారు. పొద్దున్నుంచి రకరకాలంటే నేనేమో చైనీస్ మోడల్ ఇండియన్ మోడల్స్ ఏముండేమో తెలీదు. ఆ సర్కిల్ అలా తిరుగుతూనే ఉంటుంది. నాటుకోడు తెప్పించా, బిర్యానీ చేస్తున్నా, కట్టా పెట్టా, పెరుగు చట్నీ, గారెలు. ఎవరు ఎన్ని రకాలు చేసినా ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. నీ టేస్ట్ నేను కాపీ చేయలేదు. అది ఎవరి చేతి మహత్యం వాళ్ళదే. ఏంటి అమ్మిది? ఇది ఖర్జూరం, ఒరిజినల్ ఖర్జూరం. ఇదా? ఓకే. దుబాయ్ సైడ్ బెనానా సైడ్ అంతా ఒరిజినల్గా ఉంటాయి అన్నమాట. డ్రై ఫ్రూట్సా? డ్రై ఫ్రూట్స్, డేట్స్ లాంటివి, ఖర్జూరం డేట్స్. పాపం
ఎక్కడికి వచ్చిన వంటలు మేరీ గోల్డ్ అయ్యో బల దాని పక్క వాళ్ళ ఇంట్లోనే ఏమైంది చేసుకో. మా ఇంటికి వచ్చి పర్వాలా ఏం బెహరాన్ ఖర్జూర పండు దాంట్లో అక్రూట్ ఉంది చూసారా దీన్ని లాగా దాంట్లో బాదం పప్పు దాంట్లో జీడిపప్పు అలాగా రకరకాల డ్రై ఫ్రూట్స్ పెట్టించారు ఫుల్ స్వీట్ సూపర్ చూపించమంటాను నాకు ఖాళీ చేసాం మొత్తం ఇంకో ఖర్జూర పండు ఉంది తెలుసా ఉప్పు సరిపోయిందా లేదా చెప్తుంది అంతేగా ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్తున్నావా సరిపోయినాయి సార్ వేడి వేడి గారెలు ఉన్నాయి తర్వాత మంచి ఏ ఊరు అనేవి నాటుకోడి ప్రకాశం జిల్లా నుంచి వచ్చింది. ప్రకాశం జిల్లా నాటుకోడి పెట్ట వదిలేది వేడి వేడిగా వస్తుంది సాంబార్ గంటెందుకు బిర్యానీ. నేను మళ్ళీ చికెన్ బిర్యానీ కూడానా ఇది మా వదిన స్పెషల్ సాంబార్ పెరుగు చట్నీ రెడీ వావ్ మంచి పొగలుగా పచ్చిమిర్చి కోడి పొలావ్ పచ్చిమిర్చి కోడి పలావ్ బా వాసనతోనే కడుపు నిండుతుంది దాన్ని పని చేసేద్దాం వచ్చేసి నువ్వు పెట్టేసి ఆ ఫోటో పెట్టు. అయితే అంట అమ్మయ్యా ఇంత నీటి వీటి వచ్చామా వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇటు వచ్చేస్తారు వచ్చేయండి కాదమ్మా, మీరు ఇటు వచ్చారు ఇదే నేను పెడతా మీ అన్నీ పెట్టేస్తా పెట్టి అదేం కేజీ అమ్మా, కూర్చోమ్మా వాళ్ళు అటు వస్తారు కదా. ఎవరో ఉంది కూర్చుంటారు వీళ్ళిద్దరే ఉన్నది ఇద్దరే మీ ఆవిడ అటు వచ్చేస్తుంది. మీరు కూడా అక్కడ పోతుంది. ముక్కలు కొట్టిస్తారు ముందు వచ్చేసాను. అటు మమ్మీ కూర్చోండి పెద్ద మమ్మీ గ్లాస్ కూడా తీసుకురా బా ఏపీ భలే ఉన్నాయి సమ్మగా అదే నానా ఇంకోటి కూడా వేస్తారండి గాజులు బ్రహ్మాండం ఉంది. కట్టానా చేసింది దా. పెట్టు కోరేస్తాను తిను మళ్ళీ వేపాలి చాలు వదిలే చాలు అన్నయ్య చిన్నపల్లిలో పెట్టావా పెద్దపల్లి తెచ్చా మరి కొంచెం పెట్టుకున్నా అది ఏం పెట్టడం వదిన పల్లెలు ఇవ్వా కాదు, కూర్చో. నేనంటే ఆడు పసుపు పెట్టేవాడిని ఉన్నాను రమ్మా. ఆ సాయి కంపెనీ సరిపోయి మా అందులో ఇంటికి వచ్చాం బాహుబలి పళ్ళెం చూసారా పళ్ళెం చేతిలో పెట్టారు మంచి వేడిగా బా కాల్తనే మీ కెపాసిటీకి అది పెట్ట వేడి గాలి ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడారు కెపాసిటీ అన్నారంటే దాన్ని బకాసురుడా అని No problem. మంచి వేడి గారెలు దానికి టచ్చింగ్కి బా ఇంకా పొగలొచ్చే నాటుకోడి సూపర్ చల్లని ఏసీలో పొగలగక్కే నాటుకోడి మంచి పలుకులుగా గారెలు అలాగే చికెన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ నార్మల్ది కాదు స్పెషల్గా చేసుకుంటాం ఫ్రెండ్స్ కలర్ కనబడుతుందిగా కారం లేదు పచ్చిమిరపకాయలతో
మనం వచ్చేసి చికెన్ బిర్యానీ పలావ్ చికెన్. ఇగో మిర్చి చూసారా చికెన్ పలావ్. అబ్బా కాలే 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 కోడి పలావ్. పచ్చిమిర్చి కోడి పలావ్. ఫ్రెండ్స్ డోంట్ వేస్ట్ టైం. ఇక ఇది చూస్తామంటే నోట్లోంచి లాలాజలం ఇక అయిపోతుంది. అందుకని నేను సూపర్ సూపర్ సూపర్. ఓకే ఫ్రెండ్స్,